కామెంట్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనాపై, ఇరాన్పై ఎడతెరిపి లేని దాడులు చేస్తూ అక్కడ ప్రజలందరినీ కూడా చంపుతూ ఆ దేశాలలో ఉన్నటువంటి ఆస్తులను కొల్లగొడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రపంచ దేశాలలో. ఐక్యరాజ్య సమితి కూడా ఈ యొక్క దాడులు ఆపాలి, అమెరికా దీన్ని ఆపాలని చెప్పినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా ఇలా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ప్రపంచ దేశాలలో నేనే ఒక 20 దేశాన్ని పోలీసు సూపర్గా ఉండాలనే ఒక దురహంకారంతో అమెరికా దాడులు చేస్తుంది. ఈ దాడులను ఖండిస్తూ ప్రపంచ దేశాలు మొత్తం మొత్తుకుంటున్నా కూడా తనకు చెవుల్లో పడుతున్నట్టుగా చూస్తున్న పరిస్థితి ఉంది. అందుకే మొత్తం దేశంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని ఖండించాలని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీ దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈనాడు అమెరికా అండతోటి ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఒకటి కాదు, రెండు కాదు, చాలా దేశాలను లొంగ తీసుకొని అమెరికాకు ఎవరు లొంగి ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ లొంగని దేశాలు లొంగ తీసుకొని ఈనాడు ఆ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి తన ఉన్నటువంటి అనుభవములను అమ్ముకోవడానికి యుద్ధాలు సృష్టిస్తుంది. యుద్ధాలలో నష్టపోయే దేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక పెద్ద దేశం అయినటువంటి మన భారతదేశము కనీసం ప్రజలకు అండగా నిలవకుండా, యుద్ధాన్ని ఆపకుండా, శాంతిని కోరుకోకుండా మౌనం వహించడం అనేటువంటిది అయితే ఏదైతే ఉందో ప్రపంచ ప్రజలు దీన్ని ఏం చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు అందరం కూడా ముక్కుమరిగా ఇలాంటి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.